గ్రంథం 57 18వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మైక్ తీసుకోమా. నేను వారి ప్రవర్తన చూసి తిని వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపించేవాడిగా మారుతాను, వారిలో దుఃఖించు వారిని చాలు. దేవుడి స్తోత్రం. ఈ లోకంలో చాలా మంది మనుషులు మన జీవితాల్లో కొన్ని వాటిని చూస్తూ ఉంటారు. వీడేమైనా పొలం కలిగిన వాడిగా ఉన్నాడా, బంగారం కలిగిన వాడిగా ఉన్నాడా, గవర్నమెంట్ జాబ్ కలిగిన వాడిగా ఉన్నాడా, ఆస్తుపాస్తులు ఏమైనా ఉన్నాయని గమనించి నువ్వు పొలాలు కలిగిన వ్యక్తివైతే, ఆస్తి కలిగిన వ్యక్తివైతే, బంగారం కలిగిన వ్యక్తివైతే నేను గౌరవించే వారికి దగ్గర అవుతావు. తప్పకుండా దేవుడి స్తోత్రం. కొంచెం సౌండ్ పెంచు. దేవుడి స్తోత్రం. దేవుడు వాక్యం అంటుంది, మనిషి జీవితంలో దేవుడు చూసేది ప్రవర్తన. ఒక భగవంతుని వైపు చూడాలంటే, భగవంతునికి దగ్గరగా మారేవాడిగా మారాలంటే, దేవునికి తోడు వచ్చేవాడిగా మారాలంటే మన జీవితంలో ఉన్న పొలాల బట్టి దేవుడి దగ్గరగా రాడు, ఆస్తుపాస్తుల బట్టి ప్రభు దగ్గరగా రాడు, మనం వేసుకున్న బంగారం బట్టి ప్రభు దగ్గర రాడు. కానీ ప్రభు ఏం చూస్తున్నాడట? మీలో ఉన్న ప్రవర్తన చూసి తిని. హల్లెలూయా. మనుషులందరూ మనం కలిగి ఉన్న పై ఉన్న క్వాలిటీ చూస్తూ ఉంటారు. ఒక మనిషిని గౌరవించాలంటే ఆస్తి కలిగిన వాడు కనిపిస్తే తప్ప నీకు జత కట్టడం. ఒక దేవునికి జత కట్టాలంటే నీకున్న ఆస్తిని పట్టించుకోడు, నీకున్న పొలాలను చూడడం. మనిషిగా నీ ప్రవర్తన ఎలా ఉందో దేవుడు చూస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రవర్తన చాలా చక్కగా ఉంది కనుక, వారి గుణగణాలు చాలా చక్కగా ఉన్నాయి కనుక ఇశ్రాయేలుతో దేవుడు పలికిన మాట, మీ ప్రవర్తన చూసి తిని. దేవుడి స్తోత్రం. ఎప్పుడైతే వారి హృదయాల్లో మంచి ప్రవర్తన దేవుడికి కనిపించిందో, మంచి గుణగణాలు దేవుడికి కనిపించాయో, పరలోకంలో ఉన్న దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం, మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడిగా మారిపోతాను, నడిపించే దేవుడిగా మారిపోతాను, ఏ దుఃఖ దినములు మీకున్నాయో ఓదార్చే దేవుడిగా మారిపోతాను. వా హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడికి మంచి ప్రవర్తన కనబచ్చే జీవితం కలిగి ఉంటావో దేవుడికి దగ్గరగా మారిపోతాను. ఈరోజు నీకున్న కష్టాలు బట్టి, బాధలు బట్టి, శ్రమలు బట్టి, కన్నీరు బట్టి ఒకవేళ దుఃఖంతో ఉన్న వ్యక్తివైతే భగవంతుని చూసేవాడిగా మారాలి అంటే మన ప్రవర్తన కనిపించవలసిన మనుషులకు కాదు, బంధువులకు కాదు, రాజకీయ నాయకులకు కాదు, కానీ దేవుడికి అనుకూలమైన ప్రవర్తన మనం చూపించాలా. దేవుడి స్తోత్రం. నా ప్రేమల దేవచనమా, మనుషులు చూసేవన్నీ కూడా ఆస్తులు బట్టి, పొలాలు బట్టి, డబ్బులు బట్టి, కారు బట్టి, బంగారాలు బట్టి నీకు దగ్గరగా మార్చబడేవారిగా ఉంటే, భగవంతుడికి దగ్గరగా మారాలంటే ప్రభు చెప్తున్న మాట, నీ ప్రవర్తన ప్రభువుకు అనుకూలంగా మార్చు. నీ ప్రవర్తన ప్రభువుకు అనుకూలంగా మారుస్తూ ఉంటే, నీ ప్రవర్తన దేవుడికి అనుకూలంగా మారుతున్నప్పుడు, నీ ప్రవర్తన చూసిన దేవుడు అంటున్నాడు, స్వస్థపచ్చ తండ్రిగా నీకు దగ్గరగా మారిపోతాడు. ఏ దుఃఖాల బట్టి నువ్వు ఏడుస్తున్నావు, ఏ శ్రమల బట్టి నువ్వు ఏడుస్తున్నావు, ఏ కష్టాల బట్టి నువ్వు ఏడుస్తున్నావు, ఏ అప్పుల బట్టి నువ్వు ఏడుస్తున్నావు, ఏ రోగం బట్టి ఏడుస్తున్నావో ఓదార్చే దేవుడికి దగ్గరగా మారిపోతాను, ప్రేమించే దేవుడిగా మారిపోతాను, నా హస్తం నీకు అందించోడిగా మారిపోతాను. ఇక నువ్వు కన్నీళ్ళు, కష్టాల్లో, రోగాల బాధలు లేకుండా నేను అండగా వస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు చాలా మంది జీవితాల్లో చుట్టాలింటికి వెళ్తే చుట్టాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు, బంధువులకి ఇంటికి వెళ్తే వారి ప్రవర్తనలు మారిపోతూ ఉంటారు, రాజకీయ నాయకులు వారి ప్రవర్తనలు అంటే ఎక్కడికి వెళితే ఆ పాత్రలోకి వెళ్ళిపోయే వరకు మనుషులు ఉంటారు. కానీ దేవుడు వాక్యం అంటూ ఏ స్థలములో ఉన్నా నీ ప్రవర్తన ప్రభువుకు అనుకూలంగా ఉండాలి. చుట్టాలింట్లో నీవు ఉన్నా, బంధువులింట్లో నీవు ఉన్నా, రాజకీయ నాయకుడికి జతకట్టేవాడిగా ఉన్నా, ఏ స్థలములో ఉన్న నీ ప్రవర్తన అనుకూలంగా ఉండవలసింది మనుషుల కోసం కాదు, రాజకీయ నాయకులు అనుకూలం కాదు, బంధుమిత్రులు అనుకూలం కాదు. ఏ దేవుడి నీ జీవితాన్ని మార్చగలడు?
ఏ దేవునికి మంచి ఆరోగ్యం ఇవ్వగలడు, ఏ తండ్రిని పోషించగలడు, ఏ తండ్రిని ప్రయాణంలో అండగా ఉండగలడు, ఏ తండ్రిని పంటని పాడి ఫలభరితంగా మార్చగలడు, ఆ తండ్రికి అనుకూలంగా కనబడితే చాలు మీ ఇల్లు బంగారం అయిపో. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఇశ్రాయేలు జీవితాల్లో మంచి ప్రవర్తన దేవుడికి చూపించారు. ప్రారంభ దినాల్లో వారి ప్రవర్తన ప్రభువుకు అనుకూలంగా చూసినప్పుడు వారు ఇచ్చిన వాగ్దానం మీకు ఓదార్చవడిగా మారిపోవచ్చు. ఈనాడు మనుషులు మనం గౌరవించాలంటే, మనుషులు మనకు తోడుగా రావాలంటే, మనతో జత కట్టాలి అన్న కోరిక వారికి కలగాలి అంటే నువ్వు పొలాలు కలిగి ఉండాలి, రాజకీయ పదవులు కలిగి ఉండాలి, ఆస్తులు కలిగి ఉండాలి, చేతి నిండా 5 ఉంగరాలు ఉండాలి, అనే గొలుసులు ఉండాలా, అప్పుడే నీకు తోడతారు. దేవుడి స్తోత్రం. కానీ దేవుడి వాక్యం అంటుంది, మనిషి ప్రవర్తన దేవుడు చూస్తారు. నీ పైన ఉన్న వస్త్రాన్ని బట్టి కాదు, వేసుకున్న ఉంగరాల బట్టి కాదు, తెలుసుకున్న గొలుసులు బట్టి కాదు, నీ ఎకరాల బట్టి ప్రభువు రాడునా. నువ్వు ఎన్ని ఎకరాలు కలిగిన ప్రభువు రాడు. మంచి ప్రవర్తన ప్రభువుకు అనుకూలంగా ఉంటే మట్టిగా నీకు వస్తాడు. దేవుడి స్తోత్రం. నువ్వు పేదవాడవైనా, డబ్బు లేనివాడవైనా, చదువు లేనివాడవైనా, హైట్ లేనివాడవైనా, ఏ స్థితిలో దీనత్వంలో ఉన్నా మంచి ప్రవర్తన చూపించి దేవుడికి అనుకూలంగా మారితే నీ వంటకి దేవుడు వస్తాడు. ఇంద్రియాల్లో దేవుడి కొలువే ఉంటాడు. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నీ ప్రవర్తన జాగ్రత్త కాపాడుకో, దేవుడికి అనుకూలంగా మార్చండి. దేవుడి స్తోత్రం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 23వ వచనం ధ్యానం చేసుకుందాం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, దేవుని బట్టే స్థిరపరచబడుతుంది. వారి ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మనిషి ప్రవర్తన కరెక్ట్ గా మారాలంటే ఎవరి వల్ల మారు, దేవుని బట్టే మారుతుంది. ఎందుకో తెలుసా? దేవుడు చెడిపోయిన వాడు కాదు, దేవుడు పాపాత్ముడు కాదు, నటనా జీవితం దేవుళ్ళు లేదు, వేషధారణ దేవుళ్ళు లేదు, డబ్బు కోసం పరిగెత్తే మనసు దేవుడికి లేదు, పెట్టగల ప్రభు మనస్సులు లేవు. ఆయన పరిశుద్ధుడు, సర్వశక్తివంతుడు కనుక, గుడ్ క్వాలిటీ కలిగిన దేవుడి కనుక దేవుని బట్టే స్థిరపరచబడుతుంది. ఎవడైతే దేవుడికి అనుకూల ప్రవర్తన కలిగి ఉంటాడో వాడిని బట్టి దేవుడికి ఏమవుతుందంట? ఆనందించును. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ కలిగిన బిడ్డల బట్టి ప్రవర్తన బాగుంటే ఆనందించవా? నీ బిడ్డ బాగుంటే, మంచి ప్రవర్తన కలిగి ఉంటే, చూపులు కరెక్ట్ గా ఉంటే, మాటలు కరెక్ట్ గా ఉంటే, నడకలు కరెక్ట్ గా ఉంటే లోపల ముడిచిపోయాటో మంచి బిడ్డ కన్నాడ్రా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తండ్రిగా నువ్వు ఆనందించాలంటే నీ బిడ్డ తప్పుడు మార్గాల్లో ఉండకూడదు, చెడు మార్గాల్లో ఉండకూడదు. మంచి ప్రవర్తనతో జీవిస్తూ ఉంటే తల్లిగా ముంచుకుంటూ ఉంటాం, తండ్రిగా సంతోషిస్తూ ఉంటాం. దేవుని కలిగిన చనులు, మంచి ప్రవర్తన దేవుడి కనబరచాలి. నీ ప్రవర్తన మంచిగా ఉంటే, నీ గుణం మంచిగా ఉంటే, దేవుడు చూసే సమయానికి మంచి ప్రవర్తన కలిగి ఉంటే ప్రవర్తనను ఆనందిస్తానయ్యా, నేను ఆనందిస్తాను. ఏ మనిషి నాకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఆనందిస్తాను, ఆనందించే నేను అన్ని ఇస్తాను. దేవుడి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా దైవజనమా దేవుడికి అనుకూలంగా ఉండాలినా. ఎక్కడికి వెళ్ళినా దైవజనమా దేవుడికి అనుకూలంగా ఉండాలినా. చుట్టాల మధ్య దేవుడినే మహిమా పరచాలినా, బంధువుల మధ్య దేవుడినే మహిమా పరచాలినా. అన్ని ఇచ్చే దేవుడికి సంతోషం, దేవుడికి ఆనందం. అన్ని ఇచ్చే దేవుడికి సంతోషం, దేవుడికి ఆనందం. చుట్టాల బట్టి, బంధువుల బట్టి మార్చుకోవద్దురా. చుట్టాల బట్టి, బంధువుల బట్టి మార్చుకోవద్దురా. ప్రతిదీ
చాలా మంది చుట్టానికి వెళ్ళి వాళ్ళని కలిసిపోయి రాజకీయంగా వాళ్ళ నాయకత్వం దోషపడి వాళ్ళు కలిసిపోయి ఎవరండి దేవుడి స్తోత్రం, నీకు ఎవరన్నా బాగు చేయాలి, నీకు ఆరోగ్య మనుషులు ఇస్తారా, ఆయుష్కాల మనుషులు ఇస్తారా, నీ కాపుదల మనుషులు ఇస్తారా, ఎవరో దేవుడికి ఇవ్వాలి. దేవుడికి అనుకూల ప్రవర్తన ఎవరికి కాపాడుతారు? అందుకే ప్రభు చెప్తున్న మాట, ఒక మనిషి దేవుని ఆనందించే స్థాయికి వారి ప్రవర్తన మారాలి. నీ బిడ్డ నీకు అనుకూలంగా ఉంటే ఆనందిస్తున్నావే, నీ ప్రవర్తన బాగుంటే ఆనందిస్తున్నావే, నువ్వు దేవుడి బిడ్డ కదా, దేవుడి కడుపున పుట్టలేనా? పోటుకో వేషం వేసుకొని మనుషుల వద్ద బంధువుల వద్ద వారికి అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు దుఃఖపడతాడు దేవచనమా. అందుకే ప్రబలలో నేను ప్రవర్తన చూసే సమయానికి మీరు కరెక్ట్ గా ఉండగలిగితే ఓదార్చేవాడిగా మారిపోతాం. దేవుడి స్తోత్రం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం ధ్యానం చేసుకున్న ఒకసారి. 16:7 ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, యెహోవాకు ఇష్టంగా మారుతున్నప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును. తప్పకూడదు గట్టిగా హల్లెలూయా. ఒకరి ప్రవర్తన దేవుడికి అనుకూలంగా మారిస్తే ఈ లోకమునికి ఏది వ్యతిరేకంగా ఉన్నాయో, కష్టాలు, బాధలు, కన్నీలు, అప్పులు, రోగాలు, అవన్నీ పూలబాటుగా దేవుడు మార్చివేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రవర్తన ప్రభువుకు అనుకూలంగా ఉంటే, నీ ప్రవర్తన ప్రభువుకి ఇష్టంగా ఉంటే, దేని బట్టి లోకంలో బాధపడుతున్నావో, ఏది నీకు శత్రువుగా ఉందో అవన్నీ నీకు అనుకూలంగా దేవుడు మార్చివేస్తాడు. మన ప్రవర్తన ప్రభువుకు అనుకూలంగా మారుతున్నప్పుడు, నడవడిక ప్రభువుకు అనుకూలంగా మారుతున్నప్పుడు, నీ వైపు చూసిన దేవుడు ఆనందించేవాడిగా మారుతున్నప్పుడు, నీ ప్రవర్తన ప్రభువుకి ఇష్టంగా మారిపోతున్నప్పుడు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, కష్టాలు నీ ఉండవు, బాధల్లో నీ ఉండవు, రోగాల మధ్య నీ ఉండవు, అప్పుల మధ్య ఉండవు. కానీ ఏ కష్టాలు ముళ్ళబాటుగా ఉన్నాయో, ఏ రోగాలు ముళ్ళబాటుగా ఉన్నాయో, ఏ అప్పులు ముళ్ళబాటుగా ఉన్నాయో, ముళ్ళబాటు కొట్టవేసి పూల బాట మార్చట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే భగవంతుని జీవితం చూడాలన్నా, నీ వైపు తిరగాలన్నా, నీ వద్దకు వచ్చేవాడిగా మారాలన్నా, ఓదార్చే తండ్రిగా మారాలన్నా, పూలపాటు నీకు వెయ్యాలన్నా, నీ ప్రవర్తన మనుషులకు అనుకూలంగా కాదు, బంధువులకు అనుకూలంగా కాదు, రాజకీయాలకు అనుకూలం కాదు, దేవుడికి అనుకూలంగా మార్చు. దేవుడికి అనుకూలంగా మారు. దేవుడికి అనుకూలంగా మారితే కష్టాల్లో ప్రభుని ఉంచక, బాధల్లో ఉంచక, సమస్యల్లో ఉంచక, రోగాల మధ్య ఉంచక, దేవుడిస్తున్న వాగ్దానం, ఈ లోకములో నీకు అనుకూలంగా ఏమీ లేక శత్రువుగా ఉన్నాయో అవన్నీ నీకు మిత్రుడిగా మారిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మన జీవితం అంతా మారాలంటే ప్రభువుకు అనుకూలంగా ఉండాలి. బ్రతుకు మారాలంటే ప్రవర్తన అనుకూలంగా ఉండాలి. రోగాల నుంచి బయటికి రావాలంటే ప్రభువుకు అనుకూలంగా ఉండాలి. అప్పుల నుంచి బయటికి రావాలంటే ప్రభువుకు అనుకూలంగా ఉండాలి. అనుకునే కార్యాలు సాధించాలంటే, గొప్పవాడిగా మారాలంటే, విజయ కేరళ ఎగరేసేవాడిగా మారాలంటే మధ్య మనసుకు నీకు తోడు మనుషుడు కాదురా, ఈయన రావాలి. హల్లెలూయా. నీ కళ్ళల్లో ఉన్న ప్రతి కన్నీరు తుడిచేవాడు దేవుడు ఒక్కడే. ఒంటిలో ఉన్న రోగం తొలగించేవాడు దేవుడు ఒక్కడే. మన ప్రవర్తన దేవుడికి అనుకూలంగా మారితే ఎన్నో వాగ్దాలు దేవుడు ఇస్తూ ఉన్నారు, ఎన్నో ప్రవచనాలు దేవుడు మాట్లాడుతాడు. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, మన ప్రవర్తన దేవుడికి అనుగుణంగా ఉండాలి. మన ఆలోచన ప్రభువుకు అనుకూలంగా ఉండాలి. ఎవడైతే ప్రభువు తన ప్రవర్తన బట్టి, తన క్రియను బట్టి, తన ఆలోచన బట్టి దేవుడికి ఆనందం కలిగిస్తూ ఉంటాడో వారు పూడు గుడిసెలో ఉండడు, గింజలు తిండు. ప్రతిరోజు కొట్టండి. హల్లెలూయా. ఒకప్పుడు నా జీవితంలో చాలా పూర్ ఫ్యామిలీ, చాలా పేదవాళ్ళని, పట్టణ వెతుకులు కోసం ఆడపడేవాళ్ళు, వస్త్రం సరిగా లేని వాళ్ళు, చాలా దీనత్వంలో ఉన్నవాళ్ళు. నా ప్రవర్తన అనుకున్నాను, మనుషుల కోసం మార్చుకోకూడదు, బంధువుల కోసం మార్చుకోకూడదు, రాజకీయ నాయకులు మారకూడదు. మనిషిగా పనికిరాని వాడిగా, పనికిరాని స్థానంలో బతుకు ఉండగా, తండ్రి
వెతికిలేని వాడిగా ఉండగా విలువ అనుకున్నాను, దేవుడికి అనుకూలంగా మారాల. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నా మనస్సు దేవుడు చూస్తాడు, హృదయం దేవుడు చూస్తాడు, ఆలోచన దేవుడు చూస్తాడు. ఆ చూసే సమయానికి నాకు అందము లేదు, సరైన వస్త్రము లేదు, సరైన విలువ లేదు, సరైన గౌరవం లేదు. నా జీవితం ఈ ఊరికి పనిచేయదు, ప్రజలకు పనిచేయదు, ఎవరికి పనిచేయదు, చివరికి నాకే పనిచేయదు. దేవుడి స్తోత్రం. దేవుడికి అనుకూలంగా మారుతున్నప్పుడు, దేవుడి గురించి ప్రవర్తన అనుకూలంగా మార్చుకుని చూసినట్టు అనుకున్నాను, వీడికి ముద్ద పెట్టాలా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ప్రవర్తన బట్టి మనిషి జీవితం ఆస్వాదించే దేవుడు నా దగ్గరగా మారిపోయాడు. పిడికిడి గుండెల్లోకి వచ్చాడు, నాకు స్నేహితుడిగా మారిపోయాడు, నాతో మాట్లాడతాడు అనుకున్నాడు. వీడికి మాత్రమే కాదు, ముద్ద లేని వీడికి వేల మందికి ముద్ద మారుతాం కదా. హల్లెలూయా. వీడికి ఆహారం లేదు, ఆహారం పెట్టే స్థాయికి ఎదిగొద్దాం. దేవుడి స్తోత్రం, తప్పక దేవుడి స్తోత్రం. ఈ రోజు నాకున్న క్వాలిఫికేషన్, డిగ్రీ బట్టి, చదువును బట్టి, జ్ఞానమును బట్టి, బలాన్ని బట్టి రా ప్రవర్తన. దేవుడికి అనుకూలంగా మనుషులు మారగలిగితే, నా ప్రవర్తన బట్టి దేవుడు బాధపడకూడదని ఆలోచించినట్టుగా మారితే, నడకలో, చూపులో, మాటలో ప్రతి దాని జాగ్రత్త కాపాడుకుని ప్రభువుకు అనుకూలంగా మారితే, ఆ మనుషుని దేవుడు చూస్తాడు. పేదవాడిగా వచ్చాడు, ఎక్కడో పెడతాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. డబ్బును బట్టి ప్రభువు రాడు, ధనమును బట్టి ప్రభువు రాడు. 50 ఎకరాల పొలాలు కలిగి ఉన్నా, కోట్ల రూపాయలు కలిగి ఉన్నా, రాజకీయ నాయకుడిగా ఉన్నా, పదవుల్లో ఉన్నా, నీ గొప్పగా రావాలంటే నీ ప్రవర్తన ముఖ్యం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రవర్తన కరెక్ట్ గా ఉంటే, దేవుడు సంతోషపరిచే మార్చుకుంటే, నీ గుణం కరెక్ట్ గా ఉంటే, నీ ఇంటికి దేవుడు వస్తాడు, నీలకు దేవుడు వస్తాడు, ఆత్మ దేవుడు ఉంటాడు. ఒక్కసారి ప్రభు వచ్చిన తర్వాత నీ శత్రువులు, నీ బాధలు, నీ కన్నీలు, నీ తెప్పలు, నీ అప్పులు సమస్తం దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నమ్మిన ఒకసారి హల్లెలూయా. అంటే మన ప్రవర్తన దేవుడికి ఆనందం కలిగించదు. మార్చుకో, చుట్టాలు కాదు, బంధువులు కాదు. అందుకే మన జీవితాలు ఎడుతూ ఉంటాయి. భగవంతుని మేలు చేయమంటాం, వారికి అనుకూలంగా ప్రవర్తిస్తాం. భగవంతుని బాగు చేయమంటాం, వారికి అనుకూల ప్రవర్తిస్తాం. భగవంతుని అప్పులు తీర్చమంటాం, వారికి అనుకూల ప్రవర్తిస్తాం. ఈ తీర్చమంటాం, వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. అందుకే నీకు దేవుడి స్తోత్రం. నీ ప్రవర్తన దేవుడి కరెక్ట్ గా ఉండాలి. ఎందుకంటే మనుషులందరూ కూడా నీకున్న పొలాలను బట్టి, నీకున్న డబ్బును బట్టి, నీకున్న హోదాను బట్టి, నీకున్న పదవును బట్టి స్నేహితులుగా మారుతూ ఉంటారు, బంధువులుగా మారుతూ ఉంటారు. కానీ నిజమైన దేవునికి స్నేహితుడిగా మారాలంటే, నువ్వు డబ్బు లేకపోయినా, నువ్వు పేదవాడిగా ఉన్నా, ఊరు గుడుసులో ఉన్నా, అన్న సందాలు లేకపోయినా, పిడికిడి గుండెల్లో నా ప్రవర్తనకు అనుకూలంగా ఉండాలని జీవించే వ్యక్తిగా మారితే నీ ఇంటికి వస్తాడు, నీ ఇంటిలోకి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు. ఆ ఇచ్చిన వాగ్దానం దుఃఖాన్ని ఓదార్చేవాడిగా మారిపోతాను, శత్రుడు మిత్రుడిగా మారుతాను, అప్పులు కొట్టివేస్తాను, రోగాలు కొట్టివేస్తాను, జబ్బులు కొట్టివేస్తాను. ఒకరి కింద చెయ్యి చాపకుండా వేల మందికి దీవెనకరంగా మారుస్తాను. ఎంతమందికి కావాలి దీవెన? హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం ధ్యానం చేసుకుందాం. నీ ప్రవర్తన అంతటి యందు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, ఆయన నడిపించే విధానం ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ బాధల్లో ఇడిపోతాడు. దేవుడు స్తోత్రం. వై నీ ప్రవర్తన అంతా దేవుడికి అప్పు చెప్తున్నావా? నీ మట్టి మొదలు వెళ్ళిపోతున్నావా? దేవుడు వాక్యం అంటుంది, నీ ప్రవర్తన అంతట మీద అధికారి ఎవరు? రాజకీయ నాయకుడా, చుట్టాలా, మనుషుల, కన్న బిడ్డల, ఎవరికి అధికారాలు? ఎవరు నడిపించబడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? ఎవరు చెప్పు చేతుల్లో ఉన్నావు? దేవుడు మాట లేపుడ, దేవుడు మాట వంగల, దేవుడి మాట వచ్చపోయాల.
దేవుడి మాట భయపడాలా. నీ మాట, నీ చూపు, నీ నడక, ప్రవర్తన ప్రభుకి అధికారం ఇవ్వండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితం పట్ల అధికారం దేవుడికి ఇస్తే, నీ ఆలోచన పట్ల అధికారం దేవుడికి ఇస్తే, నీ ప్రవర్తన అంతటిపై అధికారం దేవుడికి ఇస్తే, అప్పుడు ఎప్పుడంట, అప్పుడు ప్రవర్తన అంత అధికారం దేవుడికి ఇచ్చిన తర్వాత, ప్రభువుకు అనుకూలంగా నువ్వు ప్రవర్తిస్తున్న తర్వాత, ప్రభు ఇస్తున్న మార్గం, నీ కార్యములు, నీ మార్గాలు సరళం చూసి వెళ్ళిపోతాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే అర్థం చేస్తా, జీవితం అంతా కూడా ప్రభువుకి అప్పగించి, ఆయన మాటను బట్టి, ఆయన ఆజ్ఞను బట్టి, ఆయన ఆలోచన బట్టి నీ నడక ఉండాలా. ఆయన మాటను బట్టి నీ పని ఉండాలా. ఆయన మాటను బట్టి నీ క్రియ ఉండాలి. దేవుడు కూర్చోమంటే కూర్చోవాలి. చెప్తున్నారా? దేవుడు స్తోత్రం. అలా కూర్చోగా చుట్టాలు పూజ కూర్చుంటాం, వందలు పూజ కూర్చుంటాం. ఒక్క దేవుడికి ఏది అంట, లొంగాలిరా కన్న తండ్రి అయినా దేవుడికి వినాలిరా. కడవరకు మనకు తోడుగా ఆయనే, కడవరకు మనకు తోడుగా. ఎందరో ఎదులకు ఉంటారు, ఎందరో కష్టములోనైనా బాధల్లోనైనా కన్నీరు పరిస్థితుల్లోనైనా, కష్టములోనైనా బాధల్లోనైనా కన్నీరు పరిస్థితుల్లోనైనా, వినవని వారిగా బ్రతికి వదలని వారిగా వదలచేసి, వినవని వారిగా బ్రతికి వదలని వదలచేసి, కష్టములు ఎదుర్కొంటే బాధల్లో ఎదుర్కొంటే, నీకు కంటికి కూడా కలరా, నీకు కంటికి కూడా కడవరకు
హల్లెలూయా, హల్లెలూయా. ఒక పేదవాడితో స్నేహం కోరారు, ఎవరు చెప్పండి ఒకసారి. ఒక పేదవాడిని కోరుకున్న వాళ్ళ లోకంలో ఉన్నారా? విలువ లేని వాడి జీవితం కోరుకున్న లోకంలో ఉన్నారా? పేదవాడు అయితే, ఆస్తి లేకపోతే, పొలం లేకపోతే, సరైన కొంప లేకపోతే, సరైన విద్య లేకపోతే దీన్నంతా లోకం దూరంగా పడుతుంది. దేవుడి స్తోత్రం. నన్ను అలాగున్న వాళ్ళే ఇప్పుడు ప్రభు ఇక్కడ పెట్టాడు. హల్లెలూయా. ప్రవర్తన ప్రభువుకు అనుకూలంగా మార్చుకున్నప్పుడు జీవితాలు మార్చబడతాయి, బ్రతుకు మార్చబడతాయి. నీకు అన్నం కొద్దిపడదు కదా, అన్నం దేవుడు పెడతాడు, వస్త్రం దేవునికి ఇస్తాడు, ఆరోగ్యం దేవునికి ఇస్తాడు, ఐశ్వర్యం దేవునికి ఇస్తాడు. ఎక్కడో పడే జీవితం లేవనెత్తి వేల మంది దేవునిగా మారాలంటే మనకున్న క్వాలిఫికేషన్ చదువు కాదు, డిగ్రీ కాదు, డిగ్రీ పట్టాలి కాదు, కానీ మట్టి మనిషిగా ఉన్న నీవు దేవునికి అనుకూలంగా మారిపోవాలి. హల్లెలూయా. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం ఒక మాట చూద్దాం. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం ధ్యానం చేసుకుంటాం. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనమే ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని తప్పదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దావీదుతో ప్రభువులే, దావీదు నువ్వు గొర్రెలు కసుకుని పచ్చని కదా, సత్యవతిని ప్యాచల పుట్టినవాడు నువ్వు, విలువ లేనివాడిగా నువ్వు ఉన్నావు, ధన్యత లేనివాడిగా ఉన్నావు, సరైన అందం లేనివాడిగా ఉన్నావు, వస్త్రం లేనివాడిగా ఉన్నావు, ఊర్లో సమాజంలో పేరైన వాడిగా నీకు ఎంత ఎందుకు తెలుసా? ఈ ప్రవర్తన బట్టి చంద్రా, నీకున్న చదువును బట్టి కాదు, డిగ్రీ బట్టి కాదు, పట్టాల బట్టి కాదు, గవర్నమెంట్ జాబులు బట్టి కాదు, పొలాల బట్టి కాదు, ఒక బచ్చాగాడికి నువ్వు ఉన్నది నీకు ఎంత తెలుసా? నీ ప్రవర్తన నచ్చింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెల కాసి నీ జీవితంలో ప్రవర్తనకు అనుకూలంగా మార్చుకున్నావు కనుక, నీ క్యారెక్టర్ మంచిగా ఉంది కనుక, నీ ప్రవర్తన మనుషుల కోసం బంధువులు మార్చుకోలేదు కనుక, నాకు అనుకూలంగా ప్రవర్తించి ఉన్నావు కనుక గొర్రెలు కాసుకుని జీవిత రాజకోట్లో పెట్టాను. నీలాంటి ప్రవర్తన బిడ్డలు కలిగి ఉంటే నిత్యం రాజుగా మిమ్మల్నే ఉంచాను. దేవుడి స్తోత్రం. అంటే దావీదు జీవితంలో ఇంత దీవెన పొందుకోవడానికి, ఆశీర్వాదం పొందుకోవడానికి దావీదుకున్న క్వాలిఫికేషన్ ఏం చేశాడు? ఏం చూశాడు? ప్రవర్తన చూస్తాడు. గొర్రెలు కాసుకున్న దావీదు జీవితం రాజుగా మానవ కారణం పెట్టి ప్రవర్తన. చదువులు పడి దేవుడు మార్చాడా? డిగ్రీ పడి దేవుడు మార్చాడా? బాగా కండబలం ఉందా? ఏమి చూడాల? ఆ మనిషి ప్రవర్తన చూశాడు. దేవుడి స్తోత్రం. దావీదు ప్రవర్తన ప్రభువుకు అనుకూలంగా ఉంది, దావీదు మనస్సు ప్రభువుకు అనుకూలంగా ఉంది, దావీదు క్యారెక్టర్ ప్రభువుకు అనుకూలంగా ఉంది. అప్పుడు ప్రభు పలుకుతున్న మాట, నీ ప్రవర్తన బట్టి జీవితాన్ని మార్చాను, నీ ప్రవర్తన బట్టి బ్రతుకును మార్చాను, నీ ప్రవర్తన బట్టి గొప్ప స్థానం ఇచ్చాను, నీ ప్రవర్తన బట్టి సాధారణ స్థాయి రాజకోట్లో కూర్చోబెట్టాను. నీలాంటి ప్రవర్తన నీ బిడ్డలను కనపరచగలిగితే, నీలాంటి ప్రవర్తన నేను చూసే సమయాన్ని బిడ్డలకు ఉండగలిగితే, నీ కుటుంబంలో ఎవడు కూడా పేదవాడిగా ఉండవు, ఎవడు అప్పులతో ఉండవు, ఎవడు జబ్బులతో ఉండవు. నీ బిడ్డలో నీలాగా రాజు సింహాసనం మీద ఉంటారు. దావీదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రేమల దైవజనమా, ఒక మనిషిని దేవుడు దీవించాలంటే చదువును బట్టి కాదు, హోదాను బట్టి కాదు, కానీ మంచి క్యారెక్టర్ చూపించాలా. తప్పలేదు సార్. హల్లెలూయా. నేను ఎవరు లిఫ్ట్ చేయక్కర్లా, నేను ఎవరు ఎత్తుకోక్కర్లా. నీ ప్రవర్తన బాగుంటే ప్రభు దగ్గర మారిపోతుంది. నీ క్యారెక్టర్ బాగుంటే, నీ ప్రవర్తన బాగుంటే, దేవుడికి అనుకూలంగా మార్చుకుంటే, ఆయన సంతృప్తిగా ఉండగలిగితే, దావీదు జీవితం ఆస్వాదించిన దేవుడు వారి బిడ్డల జీవితం చెప్పిన వాగ్దానం మనకు అందరికీ వర్తిస్తుంది. ఒక్కడికే పరిమితం కాదు ఆశీర్వాదం, ఒక్కడికే దేవుడి అంకితం కాదు.
ఏ మనిషి అయితే ప్రవర్తన కరెక్ట్ గా ఉంటుందో వాడి ప్రభు దగ్గరగా మారుతాం. దేవుడి స్తోత్రం. ఈరోజు భగవంతుడు నీకు తోడుగా రావాలన్నా, నీ బతుకు మారాలన్నా, పచ్చగా నీ కుటుంబాలు ఉండాలన్నా, మంచి ఆలోచనలు ఉండాలన్నా, నీ ప్రవర్తన మనుషుల కోసం మార్చుకోవద్దు, బంధువుల కోసం మార్చుకోవద్దు. కానీ ఈయనకి అనుకూలంగా చూపించు, మారిపోతావు. దేవుడి స్తోత్రం. ఏ దినమైతే నీ ప్రవర్తన తండ్రికి అనుకూలంగా ఉంటుందో కష్టాలని ఉండవు, అప్పుల్లో మీరు ఉండరు. అంటే దేవుడు ఆత్మ చెప్తున్నాడు, నీ దేవుడికి అనుకూలంగా మారితే చాలు, దేవుడి జీవితం మార్చేస్తాడు, కుటుంబాలు మారుస్తాడు, అభివృద్ధిలో పెడతాడు. నువ్వు కోరుకున్న దానికంటే 100% అభివృద్ధి పరుచుకుంటూ వస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడి వాక్యం అంటుంది, దావీదు దేవుడు పలుకుతున్న మాట, ఎంత వాడిగా దీవించడానికి, ఎంత గొప్పవాడిగా మరణానికి కారణం నీ ప్రవర్తనే. దావీదు నీలాంటి ప్రవర్తన బిడ్డలు కలిగి ఉంటే వారు రాజులుగా ఉంటారు, గొప్పవారిగా ఉంటారని చెప్పి దావీదుతో దేవుడు చేశాడు వాగ్దానం. దేవుడి స్తోత్రం. నా ప్రేమ దైవజనమా, 11 నెలలు 22 రోజులు ఎవరికి అనుకూలంగా ఉన్నావు? నువ్వు దేవుడికి అనుకూలంగా ఉన్నావా? 11 నెలల్లో 2 రోజులు ఎవరికి అనుకూలంగా ఉన్నావు? ప్రభుకి అనుకూలంగా ఉన్నావా? చెప్పండి, గురించి చెప్పండి. మీ హార్ట్ చెప్పండి, ఎవరికి అనుకూలంగా ఉన్నారా? దేవుడికి అనుకూలంగా ఈ సంవత్సరం బాగుపడిపోతావు. దేవుడికి అనుకూలంగా చెప్తున్నా ఆయన చాలే. నువ్వు దేవుడికి అనుకూలంగా మారిన మరుక్షణమే అడ్డుగో తొలగించబడుతుంది. హల్లెలూయా. ఏ ప్రాపర్టీ నీకు రావాలి, ఏ కార్యం నీకు జరగాలో, ఏ గర్భఫలం నీకు అనుకూలంగా మారాలో, ఏ పెళ్లికి వివాహం జరగాలో, ఏ అద్భుతం చూడాలని ఆశపడుతున్నావో, నీ ప్రవర్తన ఒక్కసారి అనుకూలంగా మార్చు. తుప్పు రేపేత. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు పలుకుతున్న మాట, ఈయన కుమారుడు ఆనందిస్తున్నారు. దీని ఆనందం ఎడుతుందంటారా? యేసు ప్రభువు కనగబడి బయటకు వస్తూ ఉంటే తండ్రి పలుకుతున్న మాట, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనకి ఏముంది? ఆనందిస్తుంది. అంటే యేసు ప్రవర్తన వచ్చింది. నువ్వు ఆరాధించే ప్రభు ప్రవర్తన మనుషుల కోసం లేదు, వారికి అనుకూలంగా దేవుడు మారలేదు, వారి అనుకూలంగా ప్రభు మారిపోలేదు. బ్రతికినంత కాలం నా ప్రవర్తన కాపాడుకున్నాడు. దేవుడికి నచ్చేవాడిగా ఉండాలా, ప్రభు నచ్చేవాడిగా ఉండాలా. ఎందుకంటే ఆ లోకం వచ్చి నేను మళ్ళీ అక్కడికి పోవాలంటే నీ చుట్టాల కోసం అనుకూలంగా మారిపోతే పోనగా, బంధువుల కోసం నా ప్రవర్తన మార్చేసుకుంటే తండ్రి చూడలేనుగా అనుకున్న ఆయన తన ప్రవర్తన కాపాడుకుంటున్నాలో తండ్రి చుట్టూ జరిగించాల. దేవుడి స్తోత్రం. అందుకే యేసు ప్రభువు చూసి పలికిన మాట, ఆ ప్రియ కుమారుడు ఈయన ఆనందిస్తు. దేవుడి స్తోత్రం. ఎందుకు తెలుసా? ప్రభు ప్రవర్తన తండ్రికి అనుకూలంగా ఉంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ 11 నెలల జీవిత యాత్రలో ఎవరిని మహింపరుచుకున్నావు, ఎవరిని పొగిడావు, ఎవరిని చంకనాకావు, ఎవరికి మెప్పించావు? ఆలోచన. దేవుడు మెప్పించారా? దేవుడికి అనుకూలంగా ఉన్నారా? చుట్టాలు వస్తే వారం రోజులు ఆనంద కలిసిపోతాం, వాళ్ళతో అలాగలాగలాగలాగా వెళ్ళిపోతాను. ఒక దేవుడు స్తోత్రం. బంధువులతో ఆ ప్రవర్తన కలిసిపోతాం. సంక్రాంతి వస్తే వట్లుగా వాళ్ళ కలిసిపోతాం. దీపావళి వస్తే వాళ్ళ కలిసి షష్టికి నీకే తొట్లు తిరిగిపోతుంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏ పండుగ వస్తే ఆ పండుగ కలిసిపోయి ప్రవర్తన మార్చుకున్నావా? అందుకే ఏడుతున్నాడు జీవితాలు. ఏ పండుగ వస్తే ఆ పండుగ కలిసిపోయి నువ్వు క్రైస్తవుడివి, దేవుడు నమ్ముకున్న వ్యక్తి. ఈనాడు చాలా మంది క్రైస్తవులు అక్కడ షష్టిలో కలిసి తిరుగుతూ ఉన్నారు. చాలా మంది అంటే క్రిస్మస్ కలిసిపోతారు, షష్టిలో చచ్చిపోతారు. సంక్రాంతి పండుగ వస్తే గొప్పిల్లమ్మా గొప్పిల్ల. అందుకే బతుకు వెడుతున్నా. నీ బిడ్డ అందరంతా కలిసిపోతూ ఉంటే ఎలా నీకు హ్యాపీ అంటవా? చెప్పాలా? కన్న బిడ్డ ప్రవర్తన బాగుంటే ఆనందిస్తావు, అనుకుని కూడా ఆనందిస్తావు. నువ్వు ఉండి వంట చేతికెళ్తావు. నీ ప్రవర్తన బిడ్డ తేడాగా ఉంటే తండ్రిగా తల్లిగా బాధపడుతూ ఉంటావు. ఇది కేవలం పరాయుడా? నీకు తెలియనివాడా?
నిత్యం దేవుడిగా నమ్మి దేవుడి ముందు మోకరించి ఆరాధించి నా జీవితం దీవించే కోరికని స్థాయికి అందించే గొప్ప దేవుడి కాదా, సర్వాధికారి కాదా? ఆయన ఆశపడుతున్నాడు మీ కష్టాలు పోగొట్టాలని, బాధలు పోగొట్టాలని, దుఃఖతలు పోగొట్టాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని అనుకుంటున్నాడు. నువ్వే అడ్డుకోలేకపోతున్నావు, రాకుండా ఆపుకుంటున్నావు. నీ ఇంటికి రాకుండా, నీ కార్యము జరగనవ్వకుండా, అక్రమకి ప్రవర్తన మార్చుకుంటూ, దేవుడికి అనుకూలంగా లేకుండా ఉన్న ప్రవర్తన బట్టి నీ చేతి అడ్డుకొని వేసుకొనుకున్నావు. ఇంకా ప్రభు కార్యం చేయడేంటి, ఇంకా ప్రభు దీవించడేంటి? ఒక్కసారి మనసు తెలిసి నీ అనుకూలంగా ప్రభు మార్చి చూపించు. నీ కార్యాలు జరగకపోతే ఏం చేద్దాం? నా దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎంత జాబు చేసి సంతోషపరచాలి దేవుణ్ణేరా, నాకు మనుషుల్ని. ఈ రాజకీయ నాయకులు మహిమపరచడం ఎంత పెట్టిన దేవుని ముందు దేవుడి స్తోత్రం. పిలిచానా సభలో? క్రిస్మస్ ఎవరైనా పిలిచానా? ఎవరుంటావు నాకు ఎవరుండాలి? అందరూ దేవుడి స్తోత్రం. దేవుణ్ణే నీవు ముందు పెట్టగా దేవుడే నీకు క్రైస్తవుడా మొదలెద్దాం. దేవుడే నీవు ముందు పెట్టగా దేవుడే నీకు క్రైస్తవుడా. ఏ కార్యమైనా ఏ ప్రేమైనా కనిపించే, ఏ కార్యమైనా ఏ ప్రేమైనా కలిగించే దేవుడా. మనుషుల కంటే నాగుల కంటే మందుల కంటే దేవుడికే మహిమ, దేవుడికే మహిమ, దేవుడికే మహిమ, దేవుడికే మహిమ. ప్రతి ఒక్కరు మోకరించి దేవుడి సన్నిధిలో ప్రభుత్వం. ఈరోజు భగవంతుడి చేతుల్లో దేవుడు కోరుకుంటున్నాం. కుటుంబంలో కన్నీరు ఉండకూడదని కోరుకుంటున్నాం. అప్పుల మధ్య నా జీవితం ఉండకూడదని కోరుకుంటున్నాం. అనుకున్న సమయ వివాహం జరగాలని కోరుకుంటున్నాం. నూరేళ్ళు కూడా బ్రతకాలి అని కోరుకుంటున్నాం. ఈరోజు ప్రవక్తను ఇశ్రాయేలు దేవుడికి అనుకూలంగా ఉన్నప్పుడు వారి బాధలు ఎవరు చూడలేదు కానీ, వారిని ఎవరు పట్టించుకోలేదు కానీ దేవుడు చూస్తాడమ్మా. వారి కష్టాల్లో బాధల్లో కుమిలిపోతూ ఉంటే, కన్నీరు వంటి పరిస్థితి నలిగిపోతూ ఉంటే, సంతోషమైన బతుకులు వారు బతుకుతూ ఉంటే, రక్షించి ఎవరో ఉన్నారు ఎదుగుతూ ఉంటే, ప్రభువుకు అనుకూలంగా మారుతున్నప్పుడు, ప్రవర్తన కరెక్ట్గా ఉన్నప్పుడు వారి కష్టాలు ఎవరు చూడలేదు, వారి బాధలు చూడలేదు కానీ నేను చూశాను. వారి ప్రవర్తన చూస్తుంది, వారి బాధలు వారి కుటుంబాలు ఆదరించి దేవుడిగా మారిపోతుంది. ఈరోజు నువ్వు కష్టాలు పడుతుంటావు, ఈరోజు నువ్వు బాధలు పడుతుంటావు, శ్రమలు పడుతుంటావు. నీ ప్రవర్తన ప్రభుత్వం అనుకూలంగా మార్చుకుంటే నీ తండ్రి అన్నాడు, నేను స్వస్థపరుస్తాను. ప్రతి ఒక్కరు చేయి పైకెత్తి ప్రభువు తెలుసు, నా ప్రవర్తన మార్పు అంతే క్షమించాలి తండ్రి. నేను ఎవరికి అనుకూలంగా జీవితం మారదయ్యా, మీరు ఎవరికి అనుకూలంగా బతుకు మారదయ్యా. నీకు అనుకూలంగా ప్రవర్తన ఉంటే నా జీవితాన్ని మార్చగలవు తండ్రి అని చేతులు పైకెత్తి ప్రభుత్వం మాట్లాడిన ప్రభా, నీకు అనుకూలంగా ఉంటానయ్యా. నా ప్రవర్తన నీకు అనుకూలంగా మార్చుకుంటాను తండ్రి. నీకు ప్రవర్తన కనిపితే స్థాయికి ఎదుగుతాను ప్రభా. నా మాటలు కానీ, చూపులు కానీ, నడకలు కానీ, ఆలోచనలు కానీ ప్రభా, నా ప్రవర్తన నీకు కనబడంతంగా నీకు పునపడదు ప్రభా. ఎంతమంది చేతులు పైకెత్తి దినాన్న ఒక తీర్మానం తీసుకుంటూ ఉన్నారు. దేవా, నీకు మాత్రం ప్రవర్తన కనబచ్చే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ప్రతి వ్యక్తితో ఇది మాట్లాడండి, ప్రతి కుటుంబం దర్శించండి. ఆర్థిక దూరపరచండి, అప్పులు దూరపరచండి, కష్టాలు దూరపరచండి, బలహీనత దూరపరచండి, ఇబ్బందులు దూరపరచండి. ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క మేలు
వారికి అందించమని, ఈరోజు వచ్చిన వారందరూ దీవించమని, మీ ఎవరికి అనుకూలం కాదు కానీ మొదటిగా దేవుడికి అనుకూలంగా ఉండమని ప్రయత్నం చేస్తుండగా మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపమని యేసు నామం పేరుట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నమ్మిన వారు తప్పులు కొట్టి దేవుడు మనకి వచ్చారు. సమర్పణ పాత్ర ముందుకెళ్ళడం.